త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచితా ఉమాశైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవిత. త్రక్షరి 3 అక్షరముల స్వరూపిణి. అమ్మవారు 3 బీజాక్షరాల రూపంలో ఉంటుంది. ఉదాహరణకు బాలా మంత్రంలో 3 బీజాక్షరాలు ఉన్నాయి. అవి ఐం, క్లీం, సౌహ్. షోడశీ మంత్రంలో పంచదశి యొక్క 3 కూటాలను 3 బీజాలుగా పరిగణిస్తారు. జ్ఞానశక్తిని సూచించేది మరియు మోక్షరూపిణి అయిన వాగ్భవకూటము, క్రియాశక్తిని సూచించేది మరియు కామరూపిణి అయిన కామరాజకూటము, పరాశక్తిని సూచించేది మరియు శివరూపిణి అయిన శక్తికూటము. ఈ 3 కూటాలను బీజాత్మక మంత్రస్వరూపముగా చెప్పబడే మహాత్రిపుర సుందరీదేవి స్వరూపమే త్రక్షరీ నామముతో పిలువబడే అమ్మవారు. ఈ దేవికి సంబంధించిన బీజాక్షరాలలో హృదయస్థానమైనది క్లీంకారం. క, ల, ఈంకారాలతో రూపొందింపబడే బీజాక్షరాల రూపంగా ఈ త్రక్షరీ నామాన్ని అర్థం చేసుకోవాలి. దివ్య గంధాఢ్య, దివ్యమైన పరిమళ ద్రవ్య గంధముచే ఒప్పునది. పరమ పవిత్రమైన హరిచందనాది పరిమళ గంధ ద్రవ్యాలతో దివ్యమైన సువాసనలు వెదజల్లుతూ అమ్మవారి సాన్నిధ్యం పరమాహ్లాదకరంగా ఉంటుంది. ధ్యానము యొక్క శిఖరాగ్రములో సాధకుని నుండి ఆహ్లాదకరమైన సువాసన వెలువడుతుంది. అతని చుట్టూ ఉన్న వాతావరణం సువాసనగా మారుతుంది. దీనికోసం సాధకుడు తన స్పృహ స్థాయిని అధిగమించాలి. సింధూర తిలకాంచిత, పాపటయందు సింధూర తిలకముచే ప్రకాశించున్నది. అమ్మవారి ఫాలభాగంలో కస్తూరి బొట్టు ఉంటే పాపటలో సింధూర రేఖ ఉంటుంది. సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్పిన వహంతీ సింధూరం అనే 44వ శ్లోకంలో కూడా ఇదే విషయం ప్రస్తావింపబడినది. అరుణ కాంతులతో సింధూరరేఖ అమ్మవారి సీమంతంలో అత్యంత రమణీయంగా ఉంటుంది. పుణ్య స్త్రీలకు మంగళకర చిహ్నాలలో సీమంత సింధూరం కూడా ఒకటి. ఉమా, ఉమానామాన్వితురాలు, 3 లోకాలచే పూజింపబడున్నది. ఉకారము శివుడు, మా అంటే పార్వతి, ఉమా అంటే శివశక్తులు అని ఒక అర్థం. ఉమా అంటే శివుని వైభవం. శివునితో నిరంతరం సంభాషించడంలో ఒకరి సంకల్ప శక్తిని ఉమా అని కూడా అంటారు. శివుని యొక్క నేను అనే చైతన్యాన్ని ఉమా అంటారు. హృదయ చక్రములో వచ్చే అనాహత శబ్దాన్ని ఉమా అని కూడా అంటారు. ఉమాను శక్తి ప్రణవము అని కూడా పిలుస్తారు. క్లీంను శక్తి ప్రణవం అని కూడా పిలుస్తారు. 6 ఏళ్ల బాలికను ఉమా అని పిలుస్తారు. శైలేంద్ర తనయ, హిమవత్పర్వతము యొక్క కుమార్తె. దక్షుని కూతురైన సతీదేవి దక్షయజ్ఞంలో శివనింద భరించలేక యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకుని మళ్ళీ తన భక్తుడైన హిమవంతునికి కూతురుగా పుట్టింది. అప్పటి నుండి అమ్మవారు హైమవతి, శైలజ అనే పేర్లతో పిలువబడుతుంది. ప్రస్తుత నామం శైలేంద్ర తనయ అన్నా కూడా అదే అర్థం. గౌరీ, గౌరవర్ణములో ఉండునది. అమ్మవారు బంగారం రంగులో తెలుపు మరియు పసుపు కలయికలో ఉంటుంది. ఆమె జన్మించినప్పుడు ఆమె రంగు శంఖము, మల్లెపువ్వు మరియు చంద్రుని కలయికలో ఉండేదని చెబుతారు. అవి తెల్లటి పసుపు రంగులో ఉండడమే కాకుండా వాటిని అత్యంత శుభప్రదమైన వస్తువులుగా కూడా భావిస్తారు. మంత్రశాస్త్రం ప్రకారం ఉచ్చారణకు ముందున్న అమ్మవారు త్రిపుర సుందరి అయితే ఉచ్చారణ చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారి పేరు గౌరి. వరుణుడి భార్యను గౌరీ అని కూడా పిలుస్తారు. 16 ఏళ్ల అమ్మాయిని గౌరీ అంటారు. గంధర్వ సేవిత, గంధర్వులచే పూజింపబడినది. దేవతలు వేరు, గంధర్వులు వేరు. దేవతలు వెలుగుల లోకాలకు సంబంధించినవారు, గంధర్వులు నాదలోకానికి సంబంధించినవారు. అందుకే గంధర్వులు మంచి గాయకులు. మంచి సంగీతం వీరి సొత్తు. శృతి, లయలు, నాదము, అనునాదము మొదలైన వాటికి ఈ గంధర్వులే అధిష్టానం వహిస్తారు.
గంధర్వులు పర్వత శిఖర ప్రాంతాల్లో విహరిస్తారు. ఉమా, గౌరీ, శైలేంద్రతనయ అయిన అమ్మవారిని ఈ గంధర్వులు చక్కని సంగీతంతో సేవించుకుంటారు. అందుకే అమ్మవారు గంధర్వ సేవిత అని పిలువబడతారు. త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచితా ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవిత. విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ విశ్వమును గర్భమునందు ధరించినది. విశ్వము అంటే కనిపించేదంతా. స్త్రీ గర్భాశయంలో పిండము పెరిగి శిశువుగా ప్రసవింపబడినట్లు అమ్మవారి నుంచి ఈ దృశ్యమానమైన సమస్త విశ్వం ఆవిర్భవించినది అని అర్థం చెప్పుకోవాలి. అంటే ఈ నామం అమ్మవారి జగన్మాతృకా లక్షణాన్ని నిర్ధారిస్తుంది. 933వ నామమైన విశ్వమాత అంటే విశ్వమునకు తల్లి అనే నామము కూడా ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తుంది. సువర్ణ గర్భ బంగారు గర్భము గలది. సువర్ణ అంటే బంగారము. మన చుట్టూ ఉన్న ఉత్తమమైన పదార్థాన్ని కానీ వస్తువును కానీ వ్యక్తులను కానీ బంగారంతో పోలుస్తారు. ఇందుకు కారణం రాగి వాతావరణ ప్రభావం వల్ల రంగు మారుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. కానీ బంగారం వాతావరణ ప్రభావానికి లోను కాదు. అలాగే అమ్మవారిపై ఇతరముల ప్రభావం ఉండదు. అమ్మవారు ఉత్తమమైనది అని చెప్పుటకు ఈ నామముతో పిలువబడినది. సు అంటే అద్భుతమైనది, అర్ణ అంటే మంత్రములు ఏర్పరిచే అక్షరాలు, మరియు గర్భ అంటే ప్రకాశిస్తున్నది లేదా గర్భము దాల్చడం అని అర్థం. సువర్ణ గర్భ అంటే ఆమె తన గర్భంలో పవిత్ర మంత్రాలను కలిగి ఉందని కూడా అర్థం. దీనిని బట్టి ఆమె అన్ని మంత్రాలకు కారణం. అందువల్ల ఆమె మాతృక అంటే అక్షర రూపంలో ఉంది అని చెప్పబడింది. దీనిని గూర్చి మాతృకా వర్ణ రూపిణి అని 577వ నామంలో చర్చింపబడింది. అక్షరాలు ఆమె గర్భంలో ప్రకాశిస్తాయి అని ఈ నామానికి ఒక అర్థం. అవరద తనకు మించిన వరదాతలు లేనిది. వరద అంటే వరములను ఇచ్చువాడు లేదా ఇచ్చునది అని అర్థం. ఈ నామంలో అమ్మవారు అవరద అని పిలువబడ్డారు. ఆ మరియు వరద అని విడదీస్తే తనకు మించిన వరదాతలు లేనిది అని అర్థం వస్తుంది. అవ మరియు రథ అని విడదీస్తే అవ అనగా కాంతివంతమైన, రథ అనగా దంతపంక్తి కలది అనే అర్థం వస్తుంది. అవర మరియు ద అని విడదీస్తే అవర అనగా తనకన్నా చిన్నవారగు సోదరీ సోదరులను, ద అనగా ప్రసాదించునది అనే అర్థం వస్తుంది. వాగ్దీశ్వరి వాక్కుకు అధిదేవత. నాదానికి వాక్కు ఎలాంటిదో నాద బ్రహ్మకు వాగ్దీశ్వరి అలాంటిది. వాక్కు 4 స్థితుల్లో ఉంటుందని, ఆ స్థితులే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులని పూర్వనామాల్లో చెప్పబడింది. ఈ 4 స్థితులలోనూ మొదటి 3 స్థితులు బయటకు వ్యక్తం కాకుండా లోపలే ఇమిడి ఉంటాయని, 4వదైన వైఖరి వాక్కు మాత్రమే బయటకు ఉచ్చారణగా వ్యక్తమవుతుందని ఇంతకు ముందే వివరించబడింది. ఉచ్చరించే వాటిలో సంకల్పంలో ఉండే వాక్కు స్థితిని పరావాక్కు అంటారు. ఈ పరావాక్కే అన్ని స్థితులలోని వాక్కులకు ప్రేరణ స్థానము, ప్రారంభ స్థానము, ఉత్తమ స్థానము. కాబట్టి ఈ పరావాగ్దేవతయే వాగ్దీశ్వరి అవుతుంది. ధ్యానగమ్య ధ్యానము చేత పొందబడునది. ధ్యానము అనేది అంతర్గత పరిశోధన. ఈ అంతర్గత పరిశోధన ద్వారానే ఆత్మరూపంలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడం సాధ్యం. ఎన్ని విధాలుగా అర్చించినా, ఎన్ని మంత్రాలు వల్లించినా, ఎన్ని స్తోత్రాలు చేసినా ధ్యానంతో మాత్రమే వాటికి సంపూర్ణత చేకూరుతుంది. అందుచేతనే షోడశోపచార పూజ మొదటి ఉపచారంగా ధ్యానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్యానంలో వర్ణించే రూపాన్ని పొందడమే మొత్తం పూజకు లక్ష్యము లేదా ధ్యేయము. కాబట్టి అమ్మవారు ధ్యానగమ్య. కళ్ళు తెరిచినా మూసినా
మనం చూడగలిగేదే ధ్యానగమ్యం. కానీ కళ్ళు మూసినప్పుడు ఒకటి, కళ్ళు తెరిచినప్పుడు మరొకటి కాకూడదు. ఈ స్థితి వచ్చిన వారు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య స్థితులలో ఉన్నట్లే. ధ్యానము యొక్క లక్ష్యమైనది లేదా ధ్యానము చేత పొందబడునది అని ఈ నామానికి అర్థాలు. అపరిచ్ఛేద్య, విభజింప వీలు లేనిది. పరిచ్ఛేద్య అనగా విభజనము కలది. అపరిచ్ఛేద్య అనగా విభజింప వీలు లేనిది అని అర్థం. ప్రపంచంలోని ఏ వస్తువునైనా, ఏ పదార్థాన్నైనా ఆకారపరంగాను, పరిమాణపరంగాను, కాలపరంగాను విడగొట్టి నిర్దేశించవచ్చు. కానీ అమ్మవారిని అలా విడదీయలేము. కారణం, అమ్మవారు కానిది, లేనిది ప్రపంచంలో ఏదీ లేదు. సత్యము, జ్ఞానము, అనంతము అనేవే అమ్మవారి లక్షణాలు. ఆకార పరిమాణాదులు లేని ఆకాశం లాంటిది అమ్మవారు. భూమిపైన ఉన్న వారికి ఆకాశం ఎలా అంతా వ్యాపించినట్లు ఉంటుందో విశ్వం దృష్టిలో ఆలోచిస్తే అమ్మవారు అలా అనిపిస్తుంది. విడదీయడానికి, కొలవడానికి వీలు లేనిది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. జ్ఞానద, జ్ఞానమును ఇచ్చినది. జ్ఞానము వలన ఏవి శాశ్వతము, ఏవి అశాశ్వతము, ఏవి అవసరమో, ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది మోసపూరితమైనదో తెలుసుకోగలుగుతాము. ఈ వివేక జ్ఞానం లేనివారు అన్ని రకాలుగాను ఇబ్బందులు పాలవుతారు, కష్టనష్టాలకు గురి అవుతారు. అటు లౌకికమైన జ్ఞానాన్ని, ఇటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది. మిగిలిన దేవతలు ధర్మార్థ కామాలను మాత్రమే ఇవ్వగలరు, కానీ మోక్ష జ్ఞానాన్ని ఇవ్వలేరు. మోక్ష జ్ఞానాన్ని సైతం ఇవ్వగలిగినది అమ్మవారు. జ్ఞాన విగ్రహ, జ్ఞానమును మూర్తిగా దాల్చినది. అమ్మవారు జ్ఞానము కలిగినది అని అంటే ఒక పరిమితి ఏర్పడుతుంది. కానీ ఈ నామం అమ్మవారు సమస్త జ్ఞానానికి రూపమని స్పష్టీకరిస్తుంది. జ్ఞానం అనగానే ఒక పరిమితిగా, ఒక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం కాదు. వివిధ విషయాలకు, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానమే తన రూపము అయినది అని అర్థం చెప్పుకోవాలి. విశ్వగర్భాస్వర్ణగర్భ వరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణీ లోపాముద్రార్చితా లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. సర్వవేద సంవేద్య, అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడినది. వేదాలు అత్యున్నత జ్ఞానానికి మూలం. వేదాలను 4 వర్గాలుగా వర్గీకరించారు. అవి మంత్రాలు, బ్రాహ్మణం, ఆరణ్యక మరియు ఉపనిషత్తులు. మంత్రాలు వేద శ్లోకాల సమాహారం. బ్రాహ్మణం వేద ఆచారాలు లేదా త్యాగాలతో వ్యవహరిస్తుంది. ఆరణ్యక అనేది ఆచారాలు మరియు ఆత్మ లేదా బ్రహ్మ అధ్యయనం యొక్క కలయిక. చివరిగా ఉపనిషత్తులు, అవి ఆధ్యాత్మికతకు స్మారక చిహ్నం. వేదాలు స్థూల స్థాయి నుండి సూక్ష్మస్థాయి ఆధ్యాత్మికతకు దారితీస్తాయి. ఉపనిషత్తులు అత్యున్నత జ్ఞానాన్ని, బ్రహ్మము గురించి జ్ఞానాన్ని అందిస్తాయి కాబట్టి వాటిని వేదాంతం అంటారు. అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పబడే జ్ఞానమంతా జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపిణి, ముక్తి రూపిణి, జ్ఞానగమ్య అయిన అమ్మవారి గురించే. సర్వోత్కృష్టమైన అన్ని ఉపనిషత్తుల చేత చక్కగా తెలుసుకొనబడినది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. సత్యానంద స్వరూపిణి, నిత్య సత్యమైన ఆనందమును స్వరూపముగా కలది. అమ్మవారు సత్యము మరియు శాశ్వత ఆనంద రూపంలో ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోకుండా శాశ్వత ఆనందాన్ని పొందలేము. ఇక్కడ సత్యం అంటే బ్రహ్మానికి దారితీసే అద్వైత తత్వశాస్త్రం. బ్రహ్మము తెలిసిన వారు అన్ని వస్తువులలో వ్యక్తమయ్యే దానిని సత్యము అని పిలుస్తారు. అట్టి స్థితికి చేరిన వారు నిత్యానంద స్థితిలో ఉంటారు. ఇటువంటి నిత్య సత్యమైన నిరతిశయ సత్యానందమే మోక్షం అంటారు.
ఈ సత్యానందాన్ని తన రూపముగా కలిగినది అమ్మవారు. లోపాముద్రార్చిత, లోపాముద్రచే అర్చింపబడింది. అగస్త్యముని భార్యయే లోపాముద్ర. ఆమె అమ్మవారిని పంచదశాక్షరి మంత్రంచే ఉపాసించి అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకుంది. హయగ్రీవుని ద్వారా శ్రీవిద్యా రహస్యాన్ని తెలుసుకున్న అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రకు వివరిస్తే ఆమె ఆ మంత్రాన్ని ఉపాసించి అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకున్న 12 మందిలో ఆమె కూడా ఒకరైనది. ఎటువంటి సత్కార్యాలనైనా సత్సంకల్పముతో స్త్రీలు కూడా నిర్వహించవచ్చునని, నిర్వహించగలరని, అందుకు అమ్మవారి అనుగ్రహపూర్వకమైన అండదండలు ఎప్పుడూ ఉంటాయని కూడా ఈ నామం సూచిస్తుంది. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది. క్రీడలో వినోదం కూడా కలిసి ఉంటే అది లీల అవుతుంది. ప్రపంచంలో జరిగేవన్నీ పరమేశ్వరుల యొక్క లీలలే. ఆమె విశ్వసృష్టిని ఒక క్రీడలా సులభంగా నిర్వహిస్తుంది. సృష్టి, జీవనోపాధి మరియు మరణం అనే 3 చర్యలకు ఆమె నియమాలను మరియు నిబంధనలను రూపొందించి వాటికి తగ్గట్టు చట్టాలను ఏర్పాటు చేస్తుంది. ఆ చట్టమే కర్మనియమం. ఆమె రూపొందించిన చట్టాన్ని ఉల్లంఘించడం లేదు కాబట్టి ఆమె తన పనిని సులభతరం చేస్తుంది. సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చితా లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య, చూడబడనిది. సృష్టి రూపముగా ఉన్న అమ్మవారిని దర్శించవచ్చు. కానీ అమ్మవారు దృశ్య రూపంగానే కాక అదృశ్య రూపముగా అంటే చాలా సూక్ష్మమైనదిగా కూడా ఉంటుంది. భౌతికమైన కళ్ళ ద్వారా లేదా మరే ఇతర ఇంద్రియాల ద్వారా ఆమెను చూడలేము. ఈ స్థితిలో అమ్మవారు తనను తాను చూడవలసిందే గాని ఇంకొకరు ఆమెను చూడలేరు. ఈ స్థితిలోని అమ్మవారిని అదృశ్య అనాలి. హస్తి, బాతి, ప్రియ, రూప, నామం ఈ 5 లక్షణాలలోని మొదటి 3 లక్షణాలు బ్రహ్మకు చెందినవైతే చివరి 2 లక్షణాలు జగత్తుకు చెందినవి. బ్రహ్మకు చెందిన 3 లక్షణాలు సత్, చిత్, ఆనందాలు అంటారు. ఇవి దర్శింప వీలులేనివి. ఈ లక్షణాలు గల అమ్మవారిని అదృశ్య నామంతో పిలువవచ్చును. దృశ్యరహిత, చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండునది. బ్రహ్మాండాలన్నీ అమ్మవారిలోనే ఉన్నప్పుడు ఇక అమ్మవారికి ఎదురుగా చూడడానికి ఏముంటుంది అంటే అమ్మవారికి చూడడానికి ఏమీ లేని స్థితి అన్నమాట. ఈ స్థితిలోని అమ్మవారిని దృశ్యరహిత అనాలి. ఈ నామం ఆమె కుండలిని రూపాన్ని సూచిస్తుందని కూడా చెప్పవచ్చు. ఆమె అవగాహనకు అతీతమైన అత్యున్నత జ్ఞానం యొక్క రూపంలో ఉంది అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. విజ్ఞాత్రి, విజ్ఞానమును కలిగించున్నది. విజ్ఞాత్రి అంటే విజ్ఞానమును కలిగించున్నది అని, జ్ఞానశక్తి స్వరూపిణి అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. తెలియబడేది విజ్ఞానము, తెలుసుకునేవాడు విజ్ఞాత, తెలియచెప్పేది విజ్ఞాత్రి అన్నమాట. ఇది ఒక అర్థం. విజ్ఞాత్రి అంటే సకల శాస్త్రాలు తెలిసినది అని మరో అర్థం. వేద్యవర్జిత, తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది. తెలుసుకోవలసిన విషయాలు, తెలుసుకొనబడిన విషయాలు మనకు ఉంటాయి కానీ అమ్మవారికి ఉండవు. ముందు చెప్పిన విజ్ఞాత్రి నామం ప్రకారం అన్ని విషయాలు మనందరికీ చెప్పే స్థితిలో ఉండేది అమ్మవారు. అలాంటి అమ్మవారికి తెలుసుకోవలసిన విషయాలంటూ ఉండవు అనే అర్థంలోనే ఈ నామం చెప్పబడింది. సాక్షి రూపముగా సకల విషయాలు తెలిసినది, తెలుసుకోవడానికి ఇంకేమీ మిగలనిది. అది బ్రహ్మము యొక్క లక్షణం. ఆమె సర్వజ్ఞురాలు. ఇది మునుపటి నామానికి ఒక ధృవీకరణ. యోగిని, యోగముతో కూడి ఉంది. యోగి అనే పుల్లింగ పదానికి యోగిని అనేది స్త్రీలింగ పదం అవుతుంది.
జీవేశ్వర సర్వేశ్వరుల కలయిక విషయమే యోగము. జ్ఞాన జ్ఞాత జ్ఞేయముల ఏకత్వ భావనయే యోగము అని చెప్పవచ్చును. ఎంతో దీక్ష శ్రద్ధ ఉంటే గాని ఈ యోగము కుదరదు. అంటే ఈ నామము దీక్షకు శ్రద్ధకు సంబంధించిన శిక్షణను ఇచ్చే అమ్మవారి నామాన్ని సూచిస్తుంది. యోగాభ్యాసం చేసేవారిలో ఆ యోగాభ్యాసాన్ని వదలకుండా ఆ చేసేవారిని అదే విధంగా కొనసాగించేట్లు చేసే శక్తిని యోగిని అంటారు. ఇది ఒక అర్థము. శ్రీచక్రంలో 576 కోట్ల యోగిని శక్తులు అమ్మను సేవిస్తూ ఉంటారు. ఏ సాధకుడికైతే ఈ యోగిని శక్తుల బలం సమకూరుతుందో అతడికి యోగము అంటే జీవాత్మ పరమాత్మల కలయిక కలుగుతుంది. యోగద యోగమును ఇచ్చినది. ఆత్మ పరమాత్మల కలయికే యోగము అంటారు. ఈ స్థితిని చేరడానికి వివిధ యోగా పద్ధతులు ఉన్నాయి. అవి భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగం, రాజయోగం మొదలైనవి. శ్రీ విద్యకు సంబంధించిన కుండలిని యోగం ఈ యోగా పద్ధతులలో విశిష్టమైనది, విశేషంగా ఆచరింపబడేది. యోగము అంటే లేనిది పొందడం, క్షేమము అంటే అలా పొందిన వాటిని రక్షించుకోగలగడం. యోగద అనే నామం అమ్మవారు తన భక్తులకు యోగమును ప్రసాదిస్తుంది అని, రక్షాకరి అనే 317వ నామం అమ్మవారు తన భక్తులకు క్షేమాన్ని ప్రసాదిస్తుంది అని తెలియజేస్తున్నాయి. యోగ్య యోగ్యమైనది. యోగ్య అంటే దివ్యమైన యోగస్వరూపిణి అయిన అమ్మవారు. యోగముతో పరిచయమై సాధనలో ఒక రకమైన దివ్యానుభూతిని, ఆనందాన్ని పొందడం జరుగుతుంది. అలా ఆనందం పొందిన స్థితిలో శాశ్వతంగా ఉండిపోవాలనిపించేటంతగా ఆ యోగానుభూతి ఉంటుంది. ఈ యోగానుభూతికి దారితీసే యోగ విధానమే యోగ్యమైనదిగా తెలుసుకోవాలి. ఇట్టి యోగ స్వరూపాన్ని సూచించే అమ్మవారి పేరు యోగ్య. ఇంతకంటే పొందవలసినది ఏదీ లేదు అనే దాన్నే వాస్తవానికి యోగ్యమైనది అనాలి. యోగానంద యోగము వలన పొందు ఆనంద స్వరూపిణి. యోగ సాధనలో పొందే దివ్యమైన అనుభూతిపరమైన ఆనందాన్ని సూచించే అమ్మవారి నామమే యోగానంద. ఈ నామం కుండలిని యోగ ప్రతిఫల రూపాన్ని సూచిస్తుంది. యోగ ప్రతిఫలానంద స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. యుగంధర జంటను ధరించున్నది. యుగము అంటే జంట అని ఒక అర్థం. జంట అంటే ఒకే రకమైన లక్షణాలు లేక పోలికలు కలిగి ఉన్నవి కావచ్చు, లేదా పరస్పర విరుద్ధమైనవి కావచ్చు. ఉదాహరణకు కాంతి ప్రకాశము, దేహము ఆత్మ, సుఖము దుఃఖము, ఆనందము విషాదము, వెలుగు చీకటి, పగలు రాత్రి ఇటువంటి జంటలతో కూడినదే ఈ సృష్టి. అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ జంటలను తన యందు ధరించవలసినదే. అందుకని అమ్మవారు యుగంధర. ఇది ఈ నామానికి ఒక అర్థం. యుగము అంటే ఒక కాల వ్యవధి. విశ్వం యొక్క ఉనికిని 4 కాలాలుగా విభజించారు. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. 4 యుగాల మొత్తం కాలం 43,20,00,000 సంవత్సరాలు. ఈ చక్రం చివరిలో మహాప్రళయం జరుగుతుంది మరియు సృష్టి యొక్క తదుపరి చక్రం ప్రారంభమవుతుంది. అమ్మవారు ఈ కాలచక్రానికి నియంత్రిక. అందుకని అమ్మవారు యుగంధర. ఇది ఈ నామానికి ఇంకో అర్థం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. సంకల్పశక్తి, జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి ఈ 3 శక్తుల రూపంలో ఉండే అమ్మవారు త్రిశిక. త్రిశిక అంటే త్రి అంటే 3 అని, ఇషిక అంటే ఈశ్వరి అని అర్థం. 3 ఈశ్వరులుగా ఉండే అమ్మవారు అనగా ఒక పని చెయ్యాలి అనే కోరిక కలగడం ఇచ్ఛాశక్తి. శివుడు సృష్టిగా మారదామనే కోరిక ఈ ఇచ్ఛాశక్తి రూపంలో పనిచేసే అమ్మవారి వల్లనే కలిగింది.
ఇక్కడ అమ్మవారు ఇచ్ఛారూప శివశక్తి. ఏ పనినైనా ఏ విధంగా జరగాలో నిర్ణయించే శక్తిని జ్ఞానశక్తి అంటారు. తాను కాబోయే సృష్టి స్వరూపం విశేషాలు ఎలా ఉండాలో ఎలా జరగాలో నిర్ణయించే శివునిలోని ఈ జ్ఞానశక్తి వల్లే కలుగుతుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞానరూప శివశక్తి. కార్యాచరణను సూచించే శక్తిని క్రియాశక్తి అంటారు. ఈ క్రియాశక్తి ద్వారానే శివునిలోంచి సృష్టి వ్యక్తమయ్యింది. ఇక్కడ అమ్మవారు కార్యాచరణ రూప శివశక్తి. ఈ విధంగా మూడు శక్తుల ఆధారభూతమై మూడింటిపై ఆధిపత్యం వహిస్తూ మూడింటిని సమన్వయించే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని సూచించేదే ఈ నామం. శ్రీచక్రంలో బిందువుకు దగ్గరలో ఉండే త్రిభుజ త్రికోణాల వద్ద ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. సర్వాధార, సమస్తమునకు ఆధారమైనది. విశ్వ నిర్వహణ బాధ్యతను అత్యంత నిశితమైన నిపుణమైన పర్యవేక్షణలో తిన్నగా నడుపుకుంటూ ఈ విశ్వ నిర్వహణ కార్యక్రమాలన్నింటికీ మూల నియంత్రణ శక్తిగా ఉంది కాబట్టి అమ్మవారు సర్వాధార. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత కనుక అమ్మవారిని సర్వాధార అనవచ్చు. సుప్రతిష్ఠ, చక్కగా స్థాపించుకొనినది. సృష్టి అంతా అమ్మవారు వ్యాపించి ఉండడం లేదా అమ్మవారి యందు సృష్టి ఉండడం, ఈ రెండు అంశాలు సరైనవే. అందుకే అమ్మవారు సుప్రతిష్ఠ అన్న ఈ నామం పొందినది. అమ్మవారి నామంలో బీజాక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఈ నామంలోని స్టా అనే అక్షరం వేదాల్లో ఒక మంత్రాక్షరంగా చెప్పబడింది. ఈ స్టా మంత్రాన్ని జమదగ్ని దత్త అంటారు. ఈ మంత్రాన్ని జమదగ్ని కూతురైన సరస్వతి అని కూడా అంటారు. ఈమె నీలంగా ఉంటుంది. ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని స్టా అంటారు. అసలు సరస్వతి బీజాక్షరం ఐం. జమదగ్ని దత్తమైన ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని జమదగ్ని భార్య అయిన రేణుకా మంత్రం అని కూడా చెబుతారు. విశ్వామిత్రుడు ఒక కుర్రవానికి వాగ్బంధనం చేస్తే వశిష్ఠుడు ఈ రేణుకా మంత్రమైన స్టాతోనే తీసివేశాడు. సదసద్రూపధారిణి, వ్యక్తమైనదిగాను వ్యక్తము కాని దానిగాను రూపము ధరించున్నది. ఆమె సత్ మరియు అసత్ రూపంలో ఉంటుంది. సత్ అంటే శాశ్వతం, అసత్ అంటే శాశ్వతం కాదు. బ్రహ్మం తప్ప శాశ్వతమైనది ఏదీ లేదు కాబట్టి బ్రహ్మమే సత్. బ్రహ్మము తప్ప అన్నీ అశాశ్వతమైనవి మరియు అందువల్ల దాని ఉనికితో కూడిన విశ్వం అసత్. ఆమె శాశ్వతము మరియు అశాశ్వతము లేదా ఉనికిలో ఉన్నది మరియు ఉనికిలో లేనిది రెండింటి రూపంలో ఉంటుంది. శాశ్వతం, అశాశ్వతం మొదలైన ద్వంద్వాలు కలిసియున్న రూపమును ధరించినది అని ఈ నామానికి అర్థం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి. అష్టమూర్తిరజాజేత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత. అష్టమూర్తి, అష్టకములన్నింటికీ స్వరూపముగా ఉండేది. పరమేశ్వరాష్టమూర్తులు భవుడు, సర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. శక్తి యొక్క 8 రూపాలు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ మరియు మహాలక్ష్మి. ఆత్మ యొక్క 8 రూపాలు జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ. పరబ్రహ్మ యొక్క 8 ప్రకృతులు భూమి, తపస్, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. పరమేశ్వరాష్టమూర్తులు పరబ్రహ్మం యొక్క అష్టప్రకృతులు, అష్టలక్ష్ములు మొదలైన అష్టకములన్నింటికీ స్వరూపముగా ఉండేది అమ్మవారే.
అందుకే అమ్మవారు అష్టమూర్తి. అజాజైత్రి. ఈ నామాన్ని అజ, జైత్రి అని విడదీసి 2 నామాలుగా కొందరు చదువుతారు. కానీ అప్పుడు మొత్తం నామాలు 1001 అవుతాయి. సహస్రం అంటే 1000 లేదా అనంతమని అర్థం కనుక అజాజైత్రి అని కలిపి చదవడం సాంప్రదాయం. విడివిడిగా చదవాలి అనుకుంటే అజ, జైత్రి అనే నామాలకి అర్థం అజ అనగా పుట్టుక లేనిది అని, జైత్రి అనగా సర్వమును జయించినది అని. అజాజైత్రి అని కలిపి చదివితే అజ అనగా అవిద్య లేదా మాయ లేదా మూలజడ ప్రకృతి, జైత్రి అనగా జయించినది. వెలుగు ఉన్న చోట చీకటికి చోటు లేనట్లు జ్ఞానం ఉన్న చోట అజ్ఞానమునకు చోటు ఉండదు. అమ్మవారే జ్ఞానము యొక్క స్వరూపం. అందుకే ఆమె అజాజైత్రి. లోకయాత్రా విదాయిని. లోకములను నియమించినది. లోకయాత్ర అంటే లోక వ్యవహారం. పుట్టడం, పెరగడం, క్షీణించడం అనే లక్షణాలు సృష్టిలోని ప్రతిదానికి ఉంటాయి. మనిషికి, వస్తువులకి, కాలానికి కూడా. 4 యుగాలు పూర్తయిన తర్వాత ప్రళయం సంభవించి పునఃసృష్టి ప్రారంభమవుతుంది. అలాగే మనిషి కూడా పుట్టి పెరిగి మరణించి తిరిగి కర్మలను అనుసరించి జన్మించడం జరుగుతుంది. ఇలా విభిన్నమైన ప్రకృతులు గల ప్రతిదీ ఒక చక్రంలా ఉత్పత్తి, అభివృద్ధి, నాశనం జరుగుతూనే ఉంటాయి. అదే లోకయాత్ర. ఈ లోకయాత్రను నిర్వహించేది, నియంత్రించేది అమ్మవారు కనుక అమ్మవారికి లోకయాత్రా విదాయిని అనే నామం వచ్చింది. ఏకాకిని, ఏకస్వరూపిణి. ఈ విశ్వంలోని అన్ని జీవులు పూర్తిగా ఒక్కటిగా ఉన్న బ్రహ్మము యొక్క ప్రతిబింబాలు తప్ప మరొకటి కాదు. బ్రహ్మము పూర్తిగా ఒంటరిగా ఉందనే వాస్తవం అన్ని ఉపనిషత్తులలో చర్చింపబడింది. భౌతిక విశ్వంలోని సమస్తము పదార్థమయమే. పదార్థం అంటే ప్రకృతే. ఆ ప్రకృతి అమ్మవారి స్వరూపమే. ఆ ప్రకృతి అమ్మవారిలో లీనమైనప్పుడు ప్రళయ సాక్షిగా ఉండే ఒక్క అమ్మవారే ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఏకాకిని. ఆమె తప్ప మరొకటి లేనిది. భూమా రూప. భూమ అంటే బ్రహ్మము. ఆమె బ్రహ్మము రూపంలో ఉంటుంది. భూమము అనేది ఒక స్థితిని సూచించే సంకేత పదం. ఏ తురీయావస్థలో రెండవది చూడబడదో, వినబడదో, తలంపబడదో అట్టి తురీయావస్థను భూమావస్థ అనే ఒక ప్రత్యేకమైన పేరుతో సంకేతిస్తారు. గత నామంలో చెప్పిన ఏకాకిని నామాన్ని ఈ ప్రస్తుత నామం మరింత నిర్ధారిస్తుంది. అమ్మవారు నిత్యము ఈ స్థితిలోనే ఉంటుంది కాబట్టి భూమారూప. మనలో ఇంద్రియాలు మనస్సులోకి, ఆ మనస్సు బుద్ధిలోకి, ఆ బుద్ధి ఏకోన్ముఖమై ఆత్మయందు లీనమై ఉండే స్థితిని కూడా మన పరిధిలో భూమాస్థితి అంటారు. నిర్ద్వైత. అద్వైతము కలిగినది. రెండవది అనునది లేకుండుట. ద్వైతము అంటే 2 అంటే ద్వంద్వము. ప్రపంచం చూడడానికి ద్వైత లక్షణ తత్వమేమో అనిపిస్తుంది. బ్రహ్మము వేరు, జగత్తు వేరు అనిపిస్తుంది. కానీ ఈ రెండింటికి అభేదమనే విషయం శాస్త్రజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది, ఆత్మజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది. రెండవదంటూ లేని అమ్మవారి తత్వాన్ని సూచించే నామమే నిర్ద్వైత. ఈ నామం ఏకాకిని, భూమారూప అన్న ముందు నామాల అర్థాలను మరింత నిర్ధారిస్తుంది. ఈ నామం ఆమె ద్వంద్వత్వము లేని బ్రహ్మము అని చెబుతుంది. సనాతన ధర్మంలో 3 రకాల వేద పాఠశాలలు ఉన్నాయి. మొదటిది ద్వైతము, రెండవది అద్వైతము, మూడవది విశిష్టాద్వైతము. ద్వైతం అంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పే సిద్ధాంతం. అద్వైతం అంటే ఉన్నది ఒక్కటే, 2 లేదు అని చెప్పే సిద్ధాంతం. విశిష్టాద్వైతం అంటే ఒక స్థాయి వరకు జీవాత్మ ఉనికి స్వతంత్రంగా ఉన్నప్పటికీ భక్తిలో పరాకాష్ఠకు చేరుకుంటే జీవాత్మకు పరమాత్మతో అభిన్నత వస్తుంది అని చెప్పే సిద్ధాంతం. ద్వైత వర్జిత. ద్వైత భావం లేనిది.
ద్వైత తత్వశాస్త్రం బ్రహ్మము మరియు ఆత్మను వేరువేరుగా పరిగణిస్తుంది. ఈ నామం మునుపటి నామం యొక్క పొడిగింపు మరియు ఆమె బ్రహ్మస్థితిని నిర్ధారిస్తుంది. అన్ని జీవులు ఆమె ప్రతిబింబాలు మాత్రమే కాబట్టి బ్రహ్మము ద్వైతము లేనిది. ఈ తత్వాన్ని నిర్ధారించే ఏకాకిని, భూమారూప, నిర్ద్వైత నామాల్లాంటిదే ఈ ప్రస్తుత నామం ద్వైతవర్జిత కూడా. ద్వైత భావముల నుండి విడవబడినది అని ఈ నామానికి అర్థం. అష్టమూర్తిరజాజేత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా. అన్నద సర్వజీవులకు ఆహారమిచ్చునది. అన్నం అంటే మన చేత తినబడేది. తగినంత మాత్రాన్నే తింటూ ఉంటే శరీరానికి అది శక్తిగా మారుతుంది. వయస్సు మళ్ళినా మితిమీరి తిన్నా అదే శరీరానికి అనారోగ్యకారకం అవుతుంది. ప్రాణం నిలవాలంటే కావలసినవి అన్నం, నీరు, గాలి. ఈ మూడు అన్నం క్రిందకే వస్తాయి. ఆహారం, గాలి, నీరు సకల ప్రాణులకు సమకూర్చున్నది అని ఈ నామానికి అర్థం. వసుధ సంపదలనిచ్చునది. జీవులకు అన్నంతో పాటు కనీస అవసరాలు కూడా ఉంటాయి. ఈ అవసరాలు బ్రతకడానికి కావలసినవి. ఇవి శరీరానికి, ఆత్మకి సంబంధించినవి. అమ్మవారు అవసరాలను తీరుస్తుంది కానీ కోర్కెలను కాదు. కోర్కెలు మనసుకు సంబంధించినవి. శరీరానికి కావలసినవి అంటే ఉండడానికి ఇల్లు, వస్త్రాలు మొదలైనవి. జీవుల ఉన్నతికి అవసరమైన పరమాత్మ జ్ఞానం, ఇది ఆత్మకు అవసరం. గత జన్మ పుణ్యఫలాన్ని అనుసరించి ఈ జన్మలో మన అవసరాలను తీర్చు అమ్మవారు వసుధ. వసు అంటే భూమి నుండి వెలికి తీయబడ్డ విలువైన లోహాలు, రాళ్ళు మొదలైనవి. వసు అనే పదానికి శ్రేష్ఠుడు, మంచివాడు మరియు దానవుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. విష్ణు పురాణం ప్రకారం ఇంద్రుడు అధిపతిగా 8 రకాల వేద దేవతలు ఉన్నారు. వారే అష్టవసువులు. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. వృద్ధ ప్రాచీనమైనది. వృద్ధ అంటే పెద్దవారు అని అర్థం. పెద్దవారు అంటే వయసు ఆధారంగానే కాదు, జ్ఞాన సంపద కలవారు కూడా. గౌరవించతగినవారు అని అర్థం. పరమేశ్వరుడు ఏనాటివాడో పరాశక్తి కూడా ఆనాటిదే. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. ఆమె అందరికన్నా పెద్ద ముత్తైదవ. ఆమె గౌరీదేవి కనుక ఆమె వృద్ధ. బ్రహ్మాత్మైక స్వరూపిణి. ఆత్మ పరమాత్మల ఐక్య స్వరూపిణి. ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి గమ్యం అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మాం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలకు మూలార్థం ఆత్మకు పరమాత్మకు అభేదం అని గ్రహించడం. బ్రహ్మాత్మైక స్వరూపిణి అనే నామం బ్రహ్మం, ఆత్మాన్, ఐక్య, స్వ, రూపిణి అని విడదీస్తే బ్రహ్మం అనగా పరమాత్మ. ఆత్మ పరమాత్మల ఐక్యమైన స్వరూపము గలది, భక్తి యొక్క పరాకాష్ఠ రూపముగా గలది అని ఒక అర్థమైతే, ఆత్మ పరమాత్మనందు లీనమైనప్పుడు కలిగే నిత్యానంద స్వరూపిణి అని మరో అర్థం. యోగానంద అనే 656వ నామం యోగము వలన పొందు ఆనంద స్వరూపిణి అనగా యోగా సాధనలో పరిణితి చెందినప్పుడు ఆత్మ పరమాత్మలో లీనమైతే కలిగే ఆనంద స్వరూపిణి అని మరో అర్థం. అమ్మవారు బ్రహ్మాండ జ్ఞానాన్ని, పిండాండ జ్ఞానాన్ని ఐక్యం చేసే లేదా సమన్వయం చేసే శ్రీవిద్యా స్వరూపురాలు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. బృహతి అన్నింటికన్నా పెద్దది లేదా విచ్చుకొనున్నది. బృహత్ అనే పుల్లింగ పదానికి బృహతి స్త్రీలింగ పదం అవుతుంది. అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగాను
బృహ్మణం అంటే విచ్చుకునే తత్వం కలది కాబట్టి అమ్మవారిని బృహతి అన్నారు. బృహతి ఛందస్సులో పాదానికి 9 అక్షరాల చొప్పున మొత్తం మీద పద్యానికి ఉన్న 4 పాదాల్లో 4 9లు 36 అక్షరాలు ఉంటాయి. ఇది ప్రజాపతులనబడే అంకెల గురించి, అధిదేవతల గురించి తెలియజేస్తుంది. ఇంకా మండలాత్మక పరిభ్రమణానికి కావలసిన కొలతలు ఈ బృహతి ఛందస్సు వల్ల తెలుస్తాయి. మండలాత్మక పరిభ్రమణం అంటే వృత్తాకారంలో తిరగడం, గుండ్రము లేదా సున్నా ఆకారం. ఇది సృష్టి గణితము. వృత్తము పరిపూర్ణత్వాన్ని సూచిస్తుంది. పరిపూర్ణుడు, సృష్టి స్వరూపుడు అయిన పరబ్రహ్మం గురించి చెప్పే ఛందస్సు అని ఒక అర్థం. అటువంటి ఛందస్సు రూపంలో ఉన్న అమ్మవారు అని ఈ నామానికి అర్థం. బ్రాహ్మిణి, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. బ్రహ్మజ్ఞానం కలవాడు బ్రాహ్మణుడు అంటే ఈశ్వరుడు. అతని శక్తి బ్రాహ్మిణి. బ్రాహ్మణుడు అంటే మొగ్గ పువ్వులాగా విచ్చుకునే విధంగా ఏ విషయం గురించి అయినా విడమర్చి చెప్పే లక్షణం కలవాడని అర్థం. వేదోచిత కర్మానుష్ఠానబద్ధుడైన బ్రాహ్మణుని స్వరూపంలో సాంబమూర్తి ఉంటాడు. ఆ బ్రాహ్మణుని భార్యను బ్రాహ్మిణి అంటారని కూర్మ పురాణంలో చెప్పబడింది. బ్రాహ్మి వాక్కుదేవత మరియు ఆమెను సరస్వతి అని కూడా పిలుస్తారు. బ్రాహ్మిణిని బ్రహ్మ యొక్క స్త్రీలింగంగా చెప్తారు. బ్రాహ్మణుడు, బ్రాహ్మి ఇది భైరవుడు, భైరవి లాంటిది. ఆమె అష్టమాతలలో ఒకరు. బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. బ్రహ్మానంద స్వరూపిణి. ఏ ఆనందమైతే శాశ్వతమో దానిని బ్రహ్మానందము అంటారు. ఆ శాశ్వతమైన ఆనందం పొందాలంటే భక్తి యోగా ద్వారా కానీ, రాజయోగా ద్వారా కానీ, కర్మయోగా ద్వారా, మిగిలిన అనేకమైన యోగా విద్యల ద్వారా పొందవచ్చు. ఏ పద్ధతి అయినా చివరికి తెలిపేది ఆత్మ, పరమాత్మ ఒకటేనని. అది తెలిసిన నాడు కలిగే ఆనందమే బ్రహ్మానందం. అట్టి ఆనంద స్వరూపమే అమ్మవారు. బలిప్రియ, బలియందు ప్రీతి కలిగినది అనగా త్యాగమునందు ప్రీతి కలిగినది. బలి అంటే అజ్ఞానాన్ని విడిచి హర్షడ్వర్గాలను జయించినవారు. అట్టి వారి యందు ప్రీతి గలది అని ఒక అర్థం. హర్షడ్వర్గాలను జయించిన వారు అంటే జితేంద్రియులు. వీరి పట్ల ప్రీతి కలది. బలి అంటే ప్రతిరోజు అన్ని జీవులకు మన భోజనంలో కొంత భాగాన్ని అర్పించడం. దీనిని భూతయజ్ఞం లేదా పంచబలులు అని కూడా అంటారు. అంటే మన ఇంట్లో 5 చోట్ల బలి విదిలిస్తూ ఉండాలంటారు. అవి 1 రోలు పత్రము ఉండు చోటు, 2 పొయ్యి వద్ద, 3 వాకిట్లో ముగ్గు వేసే చోట, 4 తులసి కోట వద్ద, 5 చీమల పుట్ట వద్ద. పైన చెప్పిన ప్రాంతాలలో మన వలన సూక్ష్మజీవులు, కీటకాలు ప్రాణాలు కోల్పోతూ ఉండే అవకాశం ఎక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాటు చేశారు. సృష్టిలోని అన్ని ప్రాణులు అమ్మవారి సంతానమే కనుక ఈ విధంగా మన వలన ఇతర ప్రాణుల ఆహారం పొందడం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా భాషారూపా బృహత్సేనా భావా భావ వివర్జిత సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి. రూప సమస్త భాషలు తను రూపముగా కలిగినది. అమ్మవారు మాతృకా వర్ణ రూపిణి. అకారాది క్షకారాంతము అక్షరాలన్నీ ఆమె రూపాలే. భాష అంతా ఈ అక్షరాలతోనే ఉంటుంది. అన్ని భాషల రూపము ఆమె. అందుకే ఆమె భాషారూప అనబడుతుంది. భాషలు శబ్దం ద్వారా నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి మూలం. ఈ నామం ఆమె నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి కారణమని సూచిస్తుంది. ఆమె శబ్ద బ్రహ్మం. శక్తి శబ్దాన్ని సూచిస్తుంది మరియు శివుడు అర్థాన్ని సూచిస్తాడని చెబుతారు. ప్రతి పదానికి శబ్దము అర్థము కలిసి ఉంటాయి.
శివశక్తులు కలిసి ఉన్నట్లుగానే. బృహత్సేన గొప్ప సైన్యం కలిగినది. అమ్మవారికి ఉండే చతురంగ బల సైన్యం గురించి బండాసుర వధకు సంబంధించిన నామాల ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాక వేదాలలోని రుక్కులు, సామలు, యజస్సులు తదితర మంత్రాలన్నీ జ్ఞానస్వరూపిణి, భాషాస్వరూపిణి అయిన అమ్మవారికి సంబంధించిన జ్ఞాన సంకేత వాహిని క్రిందకే వస్తాయి. భావాభావ వివర్జిత భావము అభావము రెండింటినీ లేనిది. ఉండే స్థితిని భావమని, ఉండకుండా ఉండే స్థితిని అభావమని అంటారు. అభావమనేది 4 రకాలు. 1 ప్రాగ్భావ, 2 ధ్వంసభావ, 3 అత్యంత భావ, 4 అన్యోన్య భావ. ఒక వస్తువు తయారు కాకపూర్వం ఆ వస్తువు ఉండని స్థితిని ప్రాగ్భావ అంటారు. ఒక వస్తువు పూర్తిగా నాశనమైపోయిన తర్వాత ఆ వస్తువు ఉండని స్థితిని ధ్వంసభావం అంటారు. ఒక వస్తువు ఇంకొక వస్తువులాగా ఉండలేని స్థితిని అన్యోన్యభావం అంటారు. చిలక గోరింకల జంట లాంటి అసలు ఉండడానికి అవకాశం లేని వస్తుస్థితిని అత్యంత భావం అంటారు. భావాభావ స్థితులకు అతీతమైనది అని ఈ నామానికి అర్థం. సుఖారాధ్య సుఖులైన వారిచే నిత్య తృప్తులచే ఆరాధింపబడునది. ఆత్మసాక్షాత్కారానికి ఆరోగ్యకరమైన శరీరం తప్పనిసరి. కఠిన ఉపవాసం ఉండడం, నిప్పుల మీద నడవడం మొదలైనవి అట్టహాసంగా చేసే పూజలు అమ్మవారు మెచ్చే పూజా పద్ధతులు కావు. ఆవిడికి కావలసినది త్రికరణ శుద్ధి, ఆత్మసమర్పణ బుద్ధి. అంతేకాని ఆడంబరాలు ఆర్భాటాలు కాదు. తల్లిదండ్రులతోనూ స్నేహితులతోనూ మాట్లాడినట్లు అమ్మవారితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అమ్మవారితో ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే భయం అవసరం లేదు. ఆమె మన ఆత్మయందు ఉండి మన భావనలను గమనిస్తూనే ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర శతకం రచించిన దూర్జటి ఏ విధంగా తనలోని మంచి చెడు ఆలోచనలన్నీ ఆ పరమేశ్వరుడితో చెప్పుకున్నాడో అలాగా మనము చెప్పుకోవడం నేర్చుకోవాలి. శుభంకరి శుభములను కలిగించున్నది. శివ అంటే శుభము. ఆమె శివుని భార్య కాబట్టి ఆమె శుభాన్ని ప్రసాదిస్తుంది. మనం కోరే కోరికలు ఈరోజు మనకి ప్రయోజనకరం అనిపించవచ్చు, కానీ వాటి వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు అమ్మవారికి తెలుసు. అందుకు ఆమె మనకు ఏది అవసరమో మనం అడగకుండానే అన్ని శుభాలను సమకూరుస్తుంది. అన్నమాచార్యుల వారి కీర్తనలో కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు అని ఒక జరిగిన సంఘటనను చెప్పారు. కుండలు చేసుకుంటూ జీవితం సాగించే భీముడనే కుమ్మరి తాను కుండలు చేసే ముందు తన ఇంటి వద్దనే మట్టితో చేసిన తులసి దళములను స్వామివారికి అర్పిస్తూ అర్చన చేసేవాడు. ఈ సంఘటన చాలు పరబ్రహ్మం మనం చేసే పూజలలోని యజ్ఞయాగాదులలోనూ చూసేది మన ఆత్మశుద్ధి చిత్తశుద్ధి అని చెప్పడానికి, సాధకునికి ఎంతటి శుభాలు సమకూరుస్తాయో తెలపడానికి. శోభనా సులభాగతి శోభనములైన వాటిని అనగా పురుషార్థాలను పొందుటకు సులభమైన మార్గమైనది. ప్రతి మనిషికి ఏమి అవసరమో వాటిని క్రమమైన రీతిలో పొందితే చిట్ట చివరకు ముక్త సంగులై జీవిత ధ్యేయాన్ని పొందుతారో వాటిని శోభనములు అంటారు. అవే ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థాలు. వీటిని పొందడంలో సులభమైన మార్గంగా ఉండేది అమ్మవారి ఆరాధనే. ఆమెను పూజించే మార్గం సులభంగా మోక్షము లేదా ముక్తిని అందిస్తుంది అనేది ఈ నామానికి అర్థం. భాషారూపా బృగత్సేనా భావా భావ వివర్జిత సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాజినీ రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిజా. రాజరాజేశ్వరి ఈశ్వరిని హృదయేశ్వరి, రాజులకు రాజైన వారిని పరిపాలించున్నది. చంద్రుడు ప్రజలను రంజింపచేస్తాడు కనుక చంద్రుడు రాజు. చంద్రుని యొక్క యజమాని అయిన ఈశ్వరునికి భార్య కనుక అమ్మవారు రాజరాజేశ్వరి.
రాజుల యొక్క దిక్పాలక, త్రిమూర్తుల యొక్క పరిపాలకురాలు. అందువల్ల అమ్మవారు రాజరాజేశ్వరి. ఈ రాజరాజేశ్వరీ దేవిని శ్రీ విద్య, షోడశాక్షరీ మంత్ర విద్యాది దేవతగా చెబుతారు. రాజ్యదాయిని, రాజ్యములను ఇచ్చున్నది. రాజ్యదాయిని అంటే కొంత భూభాగము, దానిని పరిపాలించే అధికారము ఇచ్చేది అనేది ఒక అర్థం. ప్రతి వారికి రాజు అవ్వాలని, అధికారం ఉండాలని కోరిక ఉంటుంది. అంతర్ముఖులైతే ప్రతివారు రాజే. రాజు యొక్క కర్తవ్యం నియంత్రణ. ఎవరికి వారు నియంత్రించుకోవలసినవి వారి బుద్ధిని, మనస్సును, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను. ఇటువంటి నియంత్రణలో చక్కని పద్ధతి ప్రకారం నడిచే జీవిత సామ్రాజ్యాన్ని తన భక్తులకు అధిపతిగా చేస్తుంది. ఇంతకంటే వాస్తవానికి మనిషికి కావలసింది ఏదీ లేదు. దీన్నే యోగ జీవనం అంటారు. ఇట్టి జీవితం ద్వారానే పరమాత్మ దర్శనంతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. తన భక్తులను ఆత్మ సామ్రాజ్యాధినేతలుగా చేయునది అని ఈ నామానికి అర్థం. రాజ్యవల్లభ, రాజ్యమునకు అధికారిణి. అమ్మవారు విశ్వాన్ని పరిపాలించగల సామర్థ్యం కలిగి ఉంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రుడు మరియు ఇతర దేవీ దేవతలు లలితాంబికా నివాసమైన శ్రీచక్రంలో నివసిస్తారు. ఈ నామంలో రాజ్యం శ్రీచక్రాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. రాజ్యం అంటే మన అంతర్గత సామ్రాజ్యం అనే అర్థం చెప్పుకుంటే, మన ఆత్మ సామ్రాజ్య రాజ్ఞి అనే అర్థం కూడా ఈ నామానికి చెల్లుతుంది. వల్లభ అనే పదానికి కేవలం అధినాథురాలు, రాజ్ఞి అనే అర్థాలే కాకుండా రాజ్ఞిగా బృహత్తర బాధ్యతలను అత్యంత ప్రేమానురాగాలతో నిర్వహించినది అని కూడా అర్థం చెప్పుకోవాలి. ఈ ప్రేమ అటు విశ్వ సామ్రాజ్యం పట్ల, ఇటు ఆత్మ సామ్రాజ్య విషయంలో కూడా చెల్లుతుంది. రాజత్కృప, అధికమైన కరుణ కలది. రాజ్యవల్లభ నామంలో అమ్మవారి ప్రేమపూర్వక అధినాయకత్వం గురించి చెప్పబడింది. ప్రస్తుత నామంలో అమ్మవారి దయను గూర్చి చెప్పబడుతోంది. విశ్వంలోని సమస్త జీవజాలానికి ఏవి ఏ సమయంలో అవసరమో ఆయా విధాలుగా, ఆయా అవసరాలని కాలానుగుణంగా ఋతువుల రూపంలోనూ, ఆహార పానీయాదుల రూపంలోనూ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాది కార్యనిర్వహణలోనూ బాధ్యత పడి తన అనురాగాన్ని తన సృష్టిపై వర్షింపజేస్తుంది. కాబట్టి ఆమె కృప చతుర్దశ భువనాల్లోనూ వ్యాపిస్తూ విరాజిల్లుతోంది. కాబట్టి అమ్మవారు రాజత్కృప. రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజులు కూర్చునే సింహాసనములయందు తనను ఆశ్రయించిన వారిని ఉంచున్నది. నివేశము అంటే గృహము అనే అర్థంలో చెప్పుకుంటే, ఆమెను ఆశ్రయించిన వారు అంత్యకాలంలో శరీరం విడిచిన తర్వాత తనలోకి లీనం చేసుకుంటుంది. అంటే అమ్మవారు మనకు ఇల్లులాగా తనలోకి తీసుకుంటుంది అని అర్థం. ఈ నామంలోని నిజా పదాన్ని నీ మరియు జా అని విడదీస్తే, నీ అంటే లేని అని, జా అంటే జననము అని అర్థం చెప్పుకుంటే, తన భక్తులకు మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ముక్తిని ఇస్తుంది అని మరో అర్థం వస్తుంది. జన్మలేని మోక్ష స్థితిని తనను ఆశ్రయించిన వారికి వేరే ఇల్లు అంటే శరీరము లేకుండా తన పీఠం వద్దనే వసింపచేయనది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. రాజరాజేశ్వరీ రాజ్యదాజినీ రాజ్యవల్లభ, రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిజా. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ, సామ్రాజ్యదాజినీ సత్యసంధా సాగరమేఖలా. రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మీ రూపిణి. రాజ్యం ఉండగానే సరిపోదు, రాజ్యానికి ఉండవలసిన వైభవం, శోభ కూడా ఉండాలి. సకల భోగ భాగ్యాలు, సకల సౌకర్యాలు, ముఖ్యంగా ప్రజాభిమానం ఉన్న రాజ్యమే రాజ్యం. ఏ రాజ్యానికి సంబంధించిన వైభవాన్నైనా ఒక రూపంగా ఊహిస్తే ఆ రూపంలో ఉండేది కూడా అమ్మవారే. ఈ నామం భౌతికంగా రాజులకు ప్రజలకు మధ్య సంబంధాన్ని సూచిస్తే,
ఆధ్యాత్మికంగా ఆత్మకు మనస్సుకు మధ్య సంబంధాన్ని తెలిపే వైభవాన్ని సూచిస్తుంది. కోసనాద కోశాగారమునకు అధికారిని. ఒక రాజ్యాన్ని సక్రమంగా సుభిక్షంగా పరిపాలించాలి అంటే కావలసినంత మూలధనం ఉండాలి. ఈ మూలధనాన్ని కోసము లేదా ఖజానా అంటారు. భౌతిక రాజ్యానికి ధనాగారమే కోశాగారం. విశ్వ కోశాగారాధిపతి అయిన కుబేరుని స్వరూపురాలు అని ఈ నామానికి ఒక అర్థం. ఇంకా మనలో అన్నమయ, ప్రాణమయ, మనోన్మయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను పంచకోశాలు అంటారు. ఈ పంచకోశాలకు కూడా అధినాథురాలు. మనలో ప్రాణరూపంలో ఉన్నది అమ్మవారే. ఈ కోశాలకు అధినాథురాలు కాబట్టి అమ్మవారు కోసనాద. చతురంగ బలేశ్వరి చతురంగ బలాలకు అధిపతి. రథ, తురంగ, గజ, పదాది సైన్యాలను చతురంగ బలాలు అంటారు. రాజ్యానికి కోశబలం ఎంత అవసరమో సైన్యబలం కూడా అంత అవసరం. బాహ్య ప్రపంచ విషయంలో చతురంగ బలాలకు అర్థం బలమైన సైన్యమని. అట్టి సైన్యానికి అధినాథురాలు. ఇక ఆత్మ సామ్రాజ్యపరమైన విషయంగా వస్తే మనలోని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములను అంతఃకరణ చతుష్టయము అని అంటారు. సాధకుడు అమ్మవారిని ఆశ్రయిస్తే అంతఃకరణ చతుష్టయాన్ని నియంత్రించి మనలను సన్మార్గంలో నడిపిస్తుంది అని ఈ నామానికి మరో అర్థం. మంత్ర విద్యకు సంబంధించి బీజ, పద, సంఖ్య, రేఖాంగములకు అధీశ్వరి కాబట్టి అమ్మవారు చతురంగ బలేశ్వరి. సామ్రాజ్యదాయిని సామ్రాజ్యమును ఇచ్చినది. కొన్ని గ్రామాలు, పట్టణాలు కలిసి ఉన్న మండలమును రాజ్యము అంటారు. ఇలాంటి కొన్ని మండలాలను సామ్రాజ్యమని, అలాంటి కొన్ని సామ్రాజ్య మండలాలను మహాసామ్రాజ్యమని అంటారు. ఈ మూడింటికి సంబంధించిన నామాలు అమ్మవారికి ఉన్నాయి. సామ్రాజ్యాధిపతులని చక్రవర్తులు అంటారు. అమ్మవారు ఈ విధమైన ప్రజా సంబంధమైన సామ్రాజ్యమును ప్రసాదించున్నది. ఇది ఒక అర్థం. శాస్త్రజ్ఞానమును అనుగ్రహించడం ద్వారా ప్రజ్ఞా సంబంధమైన స్వరాజ్యమును ప్రసాదించున్నది అని మరో అర్థం. సాధకులకు మోక్ష సామ్రాజ్యమును ప్రసాదించున్నది అని మరో అర్థం. సత్యసంధ సత్యస్వరూపిణి. విశ్వంలో సత్యమైనది బ్రహ్మే. బ్రహ్మ అనే అర్థం చెప్పుకుంటే బ్రహ్మస్వరూపంగా సృష్టి కార్యమును చేయనది అమ్మవారు. అంటే బ్రహ్మసూత్రాల అవధులు దాటకుండా విశ్వ ప్రణాళికను అమలుపరుచు సమన్వయ స్వరూపిణి. భక్తులకు ఆమె అనుగ్రహించి ప్రసాదించే వాటి ద్వారా ఆమె భక్తుల పట్ల సత్యసంధ అంటే మాటల్లోనూ చేతల్లోనూ నిజాయితీగా నమ్మదగిన విధంగా ఉండటం, సత్యమునకు స్థానముగా గలది అని ఈ నామానికి అర్థం. సాగర మేకల సముద్రములే వడ్డానముగా కలిగినది. సృష్టి ఆరంభం సముద్రం నుంచే మొదలైంది. సముద్రము నుంచి భూమి ఏర్పడి భూమిపైన వివిధ జీవరాశులు పుట్టి అవి విస్తరిస్తూ వచ్చాయి. సృష్టికి సంబంధించిన ఒక లక్షణమే కాకుండా సముద్రము జలమునకు నిధి కూడా. ఈ జలములు భౌతిక సృష్టికి గర్భానికి మూల కారణాలు కాబట్టి ఈ నామంలో సాగర పదం సృష్టికి గర్భానికి సంబంధించిన విశేషాలతో కూడినదిగా అర్థం చేసుకోవాలి. మేకల అంటే వడ్డానం. స్త్రీలకు మొలకట్టు లోపల ప్రాంతంలో జీవోత్పత్తికి కారణమైన అండాలుంటాయి. అమ్మవారి మొలకట్టు కూడా విశ్వగర్భానికి సంబంధించినది కాబట్టి గ్రహ తారకాది సంయుక్తమైన విశ్వ సృష్టికి కారణమైన ప్రాంతంగా అమ్మవారి వడ్డాన స్థానాన్ని చెప్పుకోవాలి. కటి ప్రదేశం చుట్టూ మొల నూలు ఏ విధంగా ఉంటుందో అలాగే అమ్మ చుట్టూ అనంత విశ్వం ఉంది. అమ్మవారి నడుమున ఉన్న వడ్డానం ఊర్ధ్వ అధో లోకాల సమన్వయ సీమంత రేఖగా సాగరాలు మేకలగా కలిగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా